నమస్తే, వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ సిఎల్ వెంకట్ రావు గారు. ప్రతిదీ కలుషితమవుతున్న ఈ రోజుల్లో వాటర్ బాటిల్స్, వాటర్ క్యాన్స్ కొనుక్కునే పరిస్థితి వచ్చింది. దీనికి అనుగుణంగానే ఆర్ఓ వాటర్ ప్యూరిఫైర్లు కూడా ఇంట్లో వాడాల్సిన పరిస్థితి. ఇంతకీ ఆర్ఓస్ వాడడం మంచిదేనా? డాక్టర్ని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే. భగవంతుడు సహజ సిద్ధంగా కొన్ని వనరులను మనకు అందించారు. అందులో మంచినీటికి చాలా ప్రాధాన్యత. ఉదయం లేచిన దగ్గర నుంచి మన డే స్టార్ట్ అయ్యేదే వాటర్తో. బట్ కలుషితం అయిపోతుంది ప్రతి ఒక్కటి కూడా. ఇప్పుడు కూడా మన పెద్దవాళ్ళు వాటర్ కొనుక్కోవడం ఏంటి అంటారు చాలా నవ్వుతూ. బట్ చాలా చోట్ల మంచినీటిని కొనుక్కునే దుస్థితికి వెళ్ళిపోయాం. అంతా బేర్ చేయలేని వాళ్ళు ఇంట్లోనే ఆర్ఓ వాటర్ ప్యూరిఫైర్లు కూడా అమర్చుకుంటున్నారు. ఇందుకే ప్రతిరోజు మనం ఆర్ఓ వాటర్ని తాగడం మంచిదేనా? హెల్త్కి ఎలాంటి నష్టం వాటిల్లే అవకాశం ఏమైనా ఉందా? అంటే ప్రతి ఒక్కరూ ఆర్ఓ వాటర్ తాగవలసిన అవసరం లేదు. పట్టణాల్లో, నగరాల్లో ఉన్న ప్రజలు, అది కూడా ధనిక వర్గాలు, పట్టణాల్లో, నగరాల్లో ఉండే మురికివాడ ప్రజలు, గ్రామీణ వాసులందరూ కూడా నేటికి కూడా రక్షిత మంచినీటి సరఫరా పథకాల ద్వారా సరఫరా చేయబడే పంచాయతీ నీరు, మున్సిపాలిటీ నీరే తాగుతున్నారు. కొంతమంది ఏం చేస్తారంటే పంచాయతీ నీరు, మున్సిపాలిటీ నీరుని కాచి చల్లార్చి వడపోసి తాగుతారు. ఈ కాచి చల్లార్చిన నీళ్ళలో ఉండే సూక్ష్మ క్రిములు పూర్తిగా చచ్చిపోతాయి. సూక్ష్మ క్రిములు చచ్చిపోవటం వల్ల కొన్ని వ్యాధుల నుంచి మనం రక్షించబడతాం. ప్రధానంగా టైఫాయిడ్, కలరా, కామెర్లు, అతిసార వ్యాధి, గ్యాస్ట్రోఎంట్రైటిస్, వాంతులు, విరోచనాలు, డయేరియాలు, డీసెంట్రీలు, అమీబియాసిస్, నీళ్ళ విరోచనాలు, బంక, జిగట విరోచనాలు లాంటి సమస్యని మనం అధిగమించవచ్చు. రక్షిత మంచినీటి సరఫరా పథకాలు గ్రామీణ వాసులు అక్కడ కొన్ని పంచాయతీల్లో ఫిల్టర్ బెడ్లు పనిచేయటంలా, ఫిల్టర్ బెడ్లు పనిచేయకుండా చెరువులోనే ఉన్న నీళ్లు ట్యాంక్ మీద ఎక్కించి సరఫరా చేస్తున్నారు. అది ప్రయోజనం లేదు. ర్యాపిడ్ శాండ్ ఫిల్టర్ ద్వారా నీటిని వడపోయాలి. తదుపరి ఓవర్ హెడ్ ట్యాంకు నుంచి మనకు గ్రామంలో సరఫరా అయ్యేటప్పుడు గతంలో క్లోరిన్ కోసం బ్లీచింగ్ పౌడర్ కలిపేవారు. ఇప్పుడు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం బ్లీచింగ్ పౌడర్ బదులుగా క్లోరిన్ గ్యాస్ను కలుపుతున్నారు. క్లోరిన్ కలపటం, ఆ వాసన ఉండటం మన ఆరోగ్యానికి మంచిది. కొంతమంది అది వాసన రాగానే తాగరు. క్లోరిన్ వాసన అని తాగరు. క్లోరిన్ వాసన ఉన్నా తాగితే ఆరోగ్యానికి మంచిది. అది క్రిమిరహితమైన నీరు. ఆర్ఓ ప్లాంట్లో ఉండే నీళ్లు కేవలం పట్టణాల్లో ఉండే ధనిక వర్గాలు 20 లీటర్ల క్యాన్లు తెప్పించుకుంటున్నాం. లేదో ఇంకా ధనిక వర్గాలు ఇంట్లోనే ఆక్వా గార్డ్ పెట్టుకుని వాటర్ ప్యూరిఫైయర్ పెట్టుకుంటున్నాం. దీని ద్వారా దాన్ని ఆర్ఓ ప్లాంట్ అంటారు. ఆర్ఓ అనగా రివర్స్ ఆస్మోసిస్ ప్లాంట్. దీంట్లో ఆ నీటిలో ఉండే కాలుష్యాలు, మట్టి రేణువులు, అధికముగా అవసరానికి మించి ఉన్న ఖనిజ లవణాలను తొలగిస్తుంది. ఈ ఆర్ఓ ప్లాంట్కు ఉండే ఇబ్బంది ఏంటంటే నీటిలో ఉన్న ఖనిజ లవణాలన్నిటినీ తొలగించేస్తుంది. నీటిలో ఉన్న ఖనిజ లవణాలన్నీ తొలగిస్తే మనకు ఉపయోగపడే కొన్ని ఉన్నాయి. దాంట్లో ఏంటి? సోడియం, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం మనకు కావాలి. అయిపోతే ఎముక పెళుసుదనము, మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పులు, మెడ నొప్పి ఇవన్నీ వచ్చి వృద్ధులైతే నడుస్తుండగానే తుంటి ఎముక ఇరిగిపోతుంది. కనుక ఎముకలు బలహీనపడిపోతాయి, కీళ్ళ నొప్పులు వస్తాయి. అందుచేత ఆర్ఓ ప్లాంట్ ద్వారా వచ్చిన వాటర్లో కొన్ని హానికరమైన ఖనిజ లవణాలను తొలగించాలి. ఏం తొలగించాలి? అవి శరీరానికి హాని కలిగిస్తాయి. కాడ్మియం, సిలికాన్, లెడ్, ఫ్లోరైడు, నికెల్ ఇవన్నీ తొలగించడం మంచిది. ఇక మనం బోర్ వాటర్ నుంచి ఆర్ఓ ప్లాంట్ పెట్టాలా? లేదు, నది నీటి నుంచి, కాలువలు, చెరువుల నుంచి పెట్టాలంటే బోర్ వాటర్ని ఆర్ఓ ప్లాంట్కి వాడకూడదు. అయినా కొంతమంది వ్యాపారులు బోర్ వేసేసి
బోరు వాటర్తో మనకి వాటర్ బాటిల్స్ తెచ్చి పెడుతున్నారు. కనుక నదీ ప్రవాహము నుంచి వచ్చిన నీళ్ళనే మనం తాగటానికి వినియోగించాలి. దీనికి చాలా కీలకం ఏంటంటే మనకు కావలసిన ఖనిజ లవణాలు సమపాళ్ళలో ఉన్నాయా లేదా చూసుకోవటానికి TDS అంటారు, టోటల్ డిజాల్వ్డ్ సాల్ట్స్ అంటారు, టోటల్ డిజాల్వ్డ్ సాలిడ్స్ అంటారు. ఇది 80 నుంచి 180 మధ్యలో ఉండాలి. మనం ఇంట్లోనే చెకప్ చేసుకోవచ్చు. TDS మీటర్ అని ఉంటుంది. ఆ నీళ్ళలో పెడితే మనకు ఆ నీటిలో TDS ఎంత ఉందో తెలుస్తుంది. లేదా RO ప్లాంట్ సరఫరా చేసే యజమాని నిర్వాహకుని అడగండి, దీంట్లో TDS ఎంత ఉందంటే ఆయన చెప్తాడు. మనం తాగే బ్రాండెడ్ వాటర్ బాటిల్స్లో TDS 0. ఖనిజ లవణాలు అనేవి ఏమీ ఉండవు. కాల్షియం, మెగ్నీషియం, సోడియం, పొటాషియం ఏమి ఉండవు. అవి బాగా రుచి ఉంటాయి. కొన్ని లవణాలు కలిసేసరికి రుచి తగ్గుతుంది, వేడి చేస్తే ఇంకా రుచి తగ్గుతుంది. రుచి తక్కువ ఉన్న కనీస ఖనిజ లవణాలు ఉండటం అనేది ఆరోగ్యానికి తప్పనిసరి. ఆరోగ్యం హరించి వేయబడుతుంది. బోరు నుంచి తీసుకున్న నీటిలో అనేక రకమైన భారీ లోహాలు, కొన్ని సందర్భాల్లో సీసము, పాదరసము, నికెలు, భూగర్భ జలాలు కలుషితమవుతాయి. పారిశ్రామిక వాడల నుంచి విడుదలైన కాలుష్య నీరు భూమిలో ఇంకటం వల్ల ఆ భూమిలో బోరేసి తీసుకున్న నీటిలో కాలుష్యం ఉంటుంది. గతంలో ఒక 50 సంవత్సరాల క్రితం నదుల్లో నీళ్లు తాగేవారు, కాలువల్లో నీరు తాగేవారు, చెరువులో నీళ్లు తాగేవారు. అప్పట్లో వాతావరణ కాలుష్యము, నీటి కాలుష్యము ఈ మోతాదులో ఉండేది కాదు. డైరెక్ట్గా తాగేవారు. నదుల్లోంచి ప్రవహించే వాటర్ని డైరెక్ట్గా వెళ్ళి నదే కాదు, గ్రామాలలో కాలువలు, బోదెలు వాటిలోంచి కూడా తాగేసేవారు. రైతులు, కౌలు రైతులు, వ్యవసాయ కూలీలు, ఉపాధి హామీ కూలీలు లాంటి వాళ్ళందరూ కూడా కాలువలో నీళ్లు తాగేసేవారు. లేదా అక్కడ బావి ఉంటే బావిలో తాగేవారు. కనుక ఈ రోజున పరిశ్రమల నుంచి విడుదలయ్యే కాలుష్యంతో కూడుకున్న నీరు నదుల్లో విడుదల చేస్తున్నారు. ఇదే కాకుండా మున్సిపాలిటీల నుంచి డ్రైనేజ్ వాటర్ని నదిలోకి వదిలేస్తున్నారు. విజయవాడ నగరంలో అక్కడుండే డ్రైన్లన్నీ కూడా వచ్చి అక్కడుండే కాలువల్లో కలిసిపోతాయి. రైవస్ కాలువ, ఏలూరు కాలువ, బందర్ కాలువ, కరువు కాలువ, విజయవాడ మహానగరం నుంచి విడుదలయ్యే అన్ని డ్రైన్లు కూడా ఈ కాలువల్లో కలిపేస్తున్నారు. ఆ విధంగా కృష్ణా జిల్లా వాసులందరూ కూడా కలుషితమైన నీరు తాగలేక తప్పనిసరి పరిస్థితిలో RO ప్లాంట్ పెట్టుకుని, అవి RO ప్లాంట్స్ ఈరోజు గ్రామాల్లో కూడా వచ్చేసినాయి. కొన్ని స్వచ్ఛంద సంస్థలు కూడా RO ప్లాంట్లు పెడుతున్నారు. విదేశాల్లో స్థిరపడిన NRIలు కూడా కొన్ని గ్రామాలకు, వాళ్ళ సొంత గ్రామాలకి జన్మభూమి స్ఫూర్తితో ఈ RO ప్లాంట్లు పెట్టారు. RO ప్లాంట్ ద్వారా 20 లీటర్ల క్యాన్ తెస్తే ఆ క్యాను లోపల మట్టి ఉంటుంది. కనుక క్యాన్లు శుభ్రపరిచే ప్రక్రియకి మనం ఒక పద్ధతి ఉండాలి. పాత బాటిల్స్, 20 లీటర్ల క్యాన్లు మార్చాలి. బ్రష్ పెట్టి కడిగే విధానం ఉండాలి. TDS తప్పనిసరిగా కనీసము 130 ఉంటేనే మనకి ఆరోగ్యంగా ఉంటుంది. లేదా మన ఎముకలు పెలుసుబడిపోయి, ఎముక గుల్లబారిపోయి మన ఆరోగ్యాన్ని హరించి వేస్తుంది. కనుక గ్రామాల్లో కానీ పట్టణాల్లో ఉండే మురికి వాడల్లో ప్రజలు RO ప్లాంట్ వాటర్ కొనాల్సిన అవసరం లేదు. మనకు మున్సిపాలిటీలు, పంచాయతీలు సరఫరా చేసే నీటిని కాచి, చల్లార్చి, వడపోసి తాగటము ద్వారా మనము సూక్ష్మ క్రిముల రహిత సురక్షితమైన నీటిని తాగిన వాళ్ళం అవుతాం. అంటే జనరల్గా మీరు చెప్తున్నట్లు మనం ఏదైతే వాటర్ తెచ్చుకుంటున్నామో దాన్ని చక్కగా మరిగించి వడపోసుకుని తాగితే RO వాటర్ ప్యూరిఫైర్లు కాదు కదా, ఏది అవసరం లేదు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎటువంటి వాటర్ తాగితే ప్రజలకు అవసరమైన ఖనిజ లవణాలు దొరుకుతాయో చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ వెరీ మచ్.